హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ట వ్లాగ్స్. ఈరోజు కార్తీక సోమవారం కదా, లాస్ట్ సోమవారం అని మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. బస్సులో చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్ ఉన్నారో, బాగా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రీ బస్సులన్నీ మొత్తం లేడీసే కనబడుతున్నారు. చాలా ఇబ్బంది ఉన్నది బస్సులో నిల్చోవడానికి కూడా, ప్లేస్ లేకుండా ఉన్నది ఫ్రెండ్స్. మేమైతే ఇలా సైడ్కి నిల్చున్నాం. నేను అది మీకు చూపిస్తాను, వీడియో తీశాను, మీరైతే ఏం అనుకోవద్దు. మేము ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మేము బస్ స్టాండ్లో దిగి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకైతే ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం రావడం, నేను వెళ్తున్నా, అది మీకు నేను చూపిస్తాను, మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది, అందుకే నేను ఈ వీడియో తీస్తున్నా. పోయే దారిలోనైతే షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంది కూరగాయ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే అది మీకు చూపిస్తున్నా. టెంపుల్ ఎక్కడనో నాకు కూడా తెలియదు. ఓకే ఫ్రెండ్స్. టెంపుల్కు ముందైతే ఇక్కడ కాలభైరవుడి గుడి చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్. ఎంట్రెన్స్లో అయితే ఇక్కడ మేము ఆ గుడి దగ్గర ఆగినాం. ముందుకు కొబ్బరికాయలు ఉన్నాయి. అక్కడ కొబ్బరికాయని, తులసిమాల, పూలమాల తీసుకొని మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము, నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మేమైతే లైన్లో నిల్చున్నాం. వీడియోనైతే అలౌ చేస్తారే లోపల, అలా ఉంటేనైతే తీస్తా, లేదంటే తీయను నేను. లైన్లోనైతే చూడండి ఎంత రష్ ఉన్నారో, చాలా మంది ఉన్నారు. అసలు నడవడానికి, నిల్చోవడానికి కూడా అసలు ప్లేసే లేకుండా అంతమంది ఉన్నారు. లాస్ట్ సోమవారం అని చాలా పబ్లిక్ ఉన్నది బస్సులలో కూడా. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మాకు దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంత రష్లో వచ్చినందుకు కూడా, నేను ఫస్ట్ టైం వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు దర్శనం అయితే. లోపల చూడండి ఫ్రెండ్స్, మేము బయటకు వచ్చిన తర్వాత లోపల చూపిస్తున్నా. క్లారిటీగానైతే చూపించలేకపోతున్నా నేను, ఎందుకంటే వీడియోస్ అలో లేవు అని వాళ్ళు తీయనిస్తలేరు. రష్ అయితే చూడండి. ఇక్కడ మేము ఫొటోస్ అయితే దిగడానికి కూర్చున్నాం. ఇక్కడ ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. మా వాళ్ళు వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది టెంపుల్ దగ్గరకు వచ్చిన. ఇంత రష్లో కూడా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగినాము. ఇప్పుడైతే మేము కంపల్సరీగా ఇంటికి, పిల్లలు ఉన్నారు కదా, లడ్డు పులిహోర తీసుకెళ్దామని మేమైతే అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. మీకైతే చూపించిన తర్వాత నేను అటు సైడ్ వెళ్తా. ఈరోజు కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం కాబట్టి 365 వత్తులు ఇక్కడైతే తులసమ్మ దగ్గర అందరూ ముట్టిస్తున్నారు. నేను అది మీకు చూపిస్తున్నా. ఎందుకంటే 365 వత్తులు ఎందుకు ముట్టిస్తారంటే, 1 ఇయర్ మనకు 365 డేస్ కాబట్టి దీపం ప్రతిరోజు ముట్టియలేం కదా, అందుకే ఆ రోజు ముట్టిస్తే మోక్షం అని అంటారు. దానికోసమని ముట్టిస్తారు ఫ్రెండ్స్. దాన్ని నాకు తెలిసిందైతే అదే. మీకేం తెలుసో నాకైతే తెలియదు, అది కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి మీరైతే. మేము ప్రసాదం కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నది. క్యూ చూడండి ఎంత ఉన్నదో. నాకైతే చాలా కాళ్ళు వచ్చినాయి, అందుకే నేనైతే సైలెంట్గా పోయి కూర్చున్న పక్కన. ఇప్పుడు మేమైతే గజస్తంభం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడనైతే దర్శనం చేసుకున్నాం. మేమైతే అందరం బొట్టు పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే చాలామంది ఉన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా అయితే చూపించలేకపోయాను.
నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నేను మీకు వీడియో క్లారిటీగా చూపిస్తాను, మీరైతే ఏమనుకోవద్దు. సారీ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.